హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేనైతే ఇండియాలో మన ఖత్తర్ నుంచి ఇండియాకి అయితే వచ్చేసానండి. మా ఇంటికి అయితే వచ్చేసాము. మా ఊరు చాలామంది అడుగుతున్నారు, మాగోళ్ళు అండి, భీమవరం దగ్గర మాగోళ్ళు అన్నమాట. ఇది మా అత్తమ్మ ఇల్లు. హోమ్ టూర్ చేసేసుకుందాం ఏదో ఒక రోజు. ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో ఏంటంటే మేము రెంట్ హౌస్లోకి వెళ్తున్నామండి. అంటే అత్తమ్మకి ఒక గది అన్నమాట. ఈ గది తర్వాత కిచెన్, చిన్న హాల్ కింద ఉంది. అంటే సరిపోదు కదా, అంత కంఫర్ట్గా ఉండదు కదా అని చెప్పేసి రెంట్ హౌస్ తీసుకున్నామండి. చాలాసార్లు చెప్పాను కదా, నా డ్రీమ్ అంటూ ఉంది అంటే నాది సొంత హౌస్ అని చెప్పేసి. వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి, కానీ నేను లాంగ్వేజ్ చెప్తాను అన్నాను కాబట్టి ఖచ్చితంగా లాంగ్వేజ్ చెప్తాను. ఈరోజు కొన్ని కామెంట్లు ఉన్నాయి, మీ ఫేస్ బాగాలేదు, మీ ఫేస్ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి. మీకు అందంగా కనిపించడానికి నేను వీడియోలు తీయట్లేదండి, ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియోలు తీస్తున్నాను అనమాట. ఇది దీంట్లో మీ పర్సనల్స్ చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఏముంది అంటారేమో, గమనిస్తే మీకే దొరుకుతుందండి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్పేసి. సో ఇంకా మెయిన్ ఏంటంటే, నేను ఖతర్లో స్టార్ట్ చేసింది ఎందుకంటే లాంగ్వేజ్ కానీ లేదంటే వంటలు కానీ చెప్పడం కోసమే నేను స్టార్ట్ చేశాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకే ఉంటాయండి, అవి అయితే రావు కదా. సో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ ఎడిటింగ్ చేసి మీకు ఖచ్చితంగా లేట్ అయినా కూడా తీసుకొస్తానండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మేకప్ వేసుకుని తీయాలంటే కష్టం. అక్కడ కల్చర్కి ఇక్కడ కల్చర్కి తేడా ఉంటుంది. సో అక్కడంటే మనం నీట్గానే ఉండాలి ఎప్పుడు. తర్వాత ఏంటంటే అక్కడ వాతావరణానికి మనం తెల్లగానే కనిపిస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కాకిల్లా మాడిపోతాం అన్నమాట. ఏంటంటే ఎండలు ఉంటాయి కదండి. మామూలుగా చెప్పాలి అంటే నేను బ్లాకే, అక్కడ ఉన్నని చెప్పి కొంచెం నీట్గా కనిపించాము. మీరు ప్రతిసారి నా అందం గురించి మాట్లాడితే నేనేం చెప్పలేను, అందంగా కనిపించాలంటే మేకప్లు కూడా వేయలేను. సరేనా అండి? ఓకే, మరి నా ఫేస్ దేవుడిచ్చింది, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. సో నా గురించి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేనేం పట్టించుకోనండి. ఓకే, కొంతమందికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నా ఛానల్ ఇంకా రన్ చేస్తున్నాను, లేదంటే ఎప్పుడో క్లోజ్ చేసేసేదాన్ని. అటువంటి పట్టించుకోను, బాధపడను. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇక మా అక్కలు చెల్లెళ్ళు అక్క ఎలా ఉన్నారని అడిగే వాళ్ళ కోసమే. నేను ఒక్కరికైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక్కరికైనా నా వీడియో ఉపయోగపడాలి. సో ఇది మీకు ఉపయోగపడే వీడియో కాదు కానండి, ఈరోజు నా అద్దిల్లు హోమ్ టూర్ అన్నమాట. ఈరోజు వెళ్తున్నామండి, అక్కడ పాలు పొంగిస్తున్నాము. ప్రతి వ్లాగ్ మీ వరకు తీసుకొస్తాను. ఇక మా పర్సనల్స్ చాలండి, ఏదైనా ఇంపార్టెంట్ అయితే తీసుకొస్తాను, లేదంటే లేదు. కానీ ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా లాంగ్వేజ్ వీడియో అయితే మీ వరకు తీసుకొస్తాను. ఎందుకంటే చాలామంది నాకు ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది కొత్తమంది పరిచయం అయ్యారనమాట. అక్క మేము ఈ రోజే వెళ్తున్నాము, మీరు ఛానల్లో కనిపిస్తారు కదా అని చెప్పేసి. అమ్మో చాలామంది అండి, అందరినీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు కూడా ఇష్టం ఉండదు కదా యూట్యూబ్లో రావడానికి అని చెప్పేసి, ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరిని వీడియోస్ తీయలేదండి. అందరినీ తీసుకొచ్చి మనం ఇందులో పెట్టకూడదు, మన ఛానల్ కోసం అని చెప్పేసి వాళ్ళని తీసుకురాకూడదు కాబట్టి ఎవరిని అయితే తీసుకురాలేదండి. సో వాళ్ళందరూ చెప్తుంటే కొంచెం భయపడుతుంటే నాకు అనిపించింది, నాకు తెలిసింది వాళ్ళకి చెప్తే నేర్చుకుంటారని చెప్పేసి. సో ఇక్కడ నుండి అయితే లాంగ్వేజ్ వీడియోలు అయితే పెడతానండి. ఫస్ట్ ఈరోజు ఇంకా మా పర్సనల్స్ అయితే మీ వరకు రావండి, ఎందుకంటే మా పర్సనల్స్ మీకు అంత ఉపయోగపడవు కాబట్టి కొంచెం వరకే. ఓకేనా? ఈరోజు మా గృహప్రవేశం. ఓకేనా అండి? వెళ్దాం, వచ్చేయండి. ఆ ఇల్లు అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది మా అత్తమ్మ ఇల్లు అన్నమాట. షెడ్ అండి ఇది, ఒక గది. ఇంకా కొంచెం ఎలా అంటే సరిపోవట్లేదు అనమాట ప్లేస్, అందుకని చెప్పేసి రూమ్ తీసుకున్నాము. వెళ్దామా? వచ్చేయండి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. పెద్దనాన్న పెద్దమ్మ అంటే బావగారు వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తానండి. ప్రజెంట్ అయితే బావగారు చిన్న మామయ్య ఇల్లు, అలాగే నాకు పెద్దనాన్న అనమాట. ఇది పెద్దమావయ్య ఇల్లు అనమాట, వారే బావగారు. ఇదేమో పెద్దమావయ్య వాళ్ళ ఇల్లు, పెద్దనాన్న ఈ పెద్దనాన్న అనమాట. నేను దగ్గరేనండి వీళ్ళకి, అందుకని చెప్పేసి పెద్దనాన్న అని చెప్తున్నాను. హాయ్ చెప్పండి. ఇండియా వచ్చిన తర్వాత ఫీల్ ఎలా ఉందండి? చాలా హాట్గా ఉందా? ఈయన చూసారండి, చెట్లంటే పుట్లంటే తిరుగుతున్నారు. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు, అంటే అంత వేడి ఉందన్నమాట, తట్టుకోవాలండి. సరే వస్తారా అక్కడ కొంచెం? సరే ఆ ఇంటికి వెళ్ళిపోదాం, వచ్చేయండి, చక్కగా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఇది రెంట్ తీసుకున్న హౌస్ అండి. చాలామంది చూపించండి అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత అని. మళ్ళీ చెప్తున్నాను, మా ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ అనమాట. పెంకుటిల్లు బాగుంటుందండి చల్లగా. ఇది వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు, ఇక్కడ కిచెన్ అండి. ఇది అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం. ఇంకా బయట ఎక్కడికైనా వెళ్ళినా కూడా మాకు మేమే కదా ఉన్నది, ఇంకెవరున్నారు వాళ్ళకి కూడా, అందుకని చెప్పేసి ఇక్కడ మనకు అందు షాప్లోనే ఉంటుంది. ఇలా మెట్లు దిగితే అక్కడ సైకిల్ కనిపిస్తుంది కదా మీకు, అటు లోపలికి వెళ్తే అత్తమ్మ వాళ్ళ ఇల్లు, పెద్దనాన్నల ఇల్లు, ఆ పక్కన పెద్దనాన్నల ఇల్లు, అట్లా అనమాట. సో దగ్గరగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నామండి. ఎక్కడా ఎంటర్ అయితే ఈయన బావగారు. బాగుందండి, 2 గదులు ఉన్నాయి, ఇదొక గది ఇదొక గది. అంటే కొంచెం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట.
ఎలా ఉందండి, బాగుందా, నచ్చిందా? నచ్చిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి. మీకైతే ఇంకా పాలు పొంగించి అదంతా కూడా తీసుకొస్తాను మీకు వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో పెట్టండి. అక్క సరే మొత్తం అంతా కూడా మాకు వీడియో తీసుకురండి అంటే ఇది ఇప్పుడే పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ చూసి ఇదంతా సోది ఎందుకులే అనుకుంటే కనుక నేను ఇంకా వీడియోస్ అయితే తీసుకురాను. లేదు ఓకే అక్క మాకు కూడా వీడియో పెట్టండి అంటే మీ వరకు తీసుకొస్తాను. ఓకే, మీ కామెంట్ని అయితే నా వరకు తీసుకొచ్చేయండి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.